దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము నవంబర్ నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్నారు కదా. ఆ వాక్య ప్రకారంగా నేటి ధ్యాన వాక్యము, బిడ్డలు తల్లిదండ్రులను ఎంతో శ్రద్ధతో వారి బాగోగులు నిత్యము పర్యవేక్షించుచు సేవలు జాగ్రత్తగా చేయుచు చూచుకొనుట గురించిన దివ్య వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. తల్లిదండ్రులను అంత శ్రద్ధతో చూచుకుంటున్నటువంటి బిడ్డలు దీర్ఘాయుష్మంతులు అవుతారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. తల్లిదండ్రులను సన్మానించుట బిడ్డలకు మేలు కలుగుననియు, ఇంకా విధేయతతో తల్లిదండ్రులను పరామర్శించుట ధర్మమే అని అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీల సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, బిడ్డల తల్లిదండ్రులను మనసు కష్టపెట్టకుండా వారి వృద్ధాప్యమందు కూడా చిన్నపిల్లలను చూచినట్లే వారిని అన్ని విషయాల్లో ఆదరిస్తూ వారిని పట్టుకొని లేపుతూ అన్ని విషయాల్లో వారి బాగోగులు, వారికి స్నానాలు చేయించటము, వారికి బట్టలు కట్టటము, ఇలాంటి ప్రేమతో చూసుకునే బిడ్డలు వారు దీర్ఘాయుష్మంతులు అవుతారని పౌలు గారు కూడా హెచ్చరికలు మనము చూస్తున్నాము. తల్లిదండ్రులను సన్మానించుచు వారి పట్ల బిడ్డలు అత్యంత గౌరవ ప్రవృత్తులు చూపాలి అని కూడా పౌలు గారు సలహా ఇస్తున్నాడు. ఈ ఆజ్ఞ ఒక వాగ్దానముతో కలిసి ఉండడం గమనార్హం. బిడ్డలు అత్యంత గౌరవ ప్రవృత్తులు చూపాలి అనేది కూడా ఒక ఆజ్ఞలో కలిసిందే. అది ఆజ్ఞలో కలిసి ఉండడం కూడా చాలా గమనార్హంగా ఉంది కదా. అవును బిడ్డలారా, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల గురించి బిడ్డలు ఒకరికొకరు పోటీలు పడుచు, కృతజ్ఞతలు లేని బిడ్డలు వీరి భేదాభిప్రాయాలతో తల్లిదండ్రుల మీద విరుచుకుపడుతూ వారిని చూడకుండా ఉండే బిడ్డలకు నేటి ధ్యానవాక్యము కనువిప్పు కలిగించాలి. దేవుని ఆజ్ఞలకు లోబడి కుటుంబమంతా దేవునికి లోబడాలి. అట్లా కుటుంబమంతా దేవునికి లోబడి తల్లిదండ్రులను ఆనందపరిచే విషయమే సన్మానించటం. తల్లిదండ్రులు ఎప్పుడు వృద్ధాప్యములో ఏమీ చేయలేనటువంటి బలహీనులుగా ఉంటారు కాబట్టి వారికి బలమైనటువంటి అభిప్రాయాలు, బలమైనటువంటి శక్తి కలిగించటానికి బిడ్డలు కూడా ప్రార్థనలు చేయుచు వారి తల్లిదండ్రులకు లోబడి అన్ని విషయాల్లో సహకరించుచు చిన్న పిల్లలను చూచుకుంటూ ఉండే బిడ్డలకు దేవుడు ఇస్తున్న గొప్ప తలాంతి ఏంటంటే దీర్ఘాయువు. నిజమే, వారు దీర్ఘాయుష్మంతులవుతారు అని దేవుడు చెప్తున్నాడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి వారికి చేయూతలు అందించినటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యములో ఆరోగ్యరీత్యా బలహీనులైపోయి ఉన్నటువంటి
తల్లిదండ్రులను సేదదీర్చుతూ ఆదరించుచు సకల సేవలు చేస్తూ, సకల సేవలు అంటే అన్నీ ఉంటాయి అందులో, చేయుచు తల్లిదండ్రులను ఆనందపరుస్తున్నారే, ఆ ఆనందపరిచే విషయమే సన్మానించటము. కనుక బిడ్డలు చేయు ప్రతి సేవ తల్లిదండ్రులకు అది ఎంతో మంచిగా కనిపిస్తుంది. బిడ్డలు తల్లిదండ్రుల వెంట ఉంటూ ఒక్క సేవ చేయటమే కాదు, వారిని అసమానము మాట్లాడుతూ నవ్విస్తూ ఆనందపరుస్తూ ఉండటమే సన్మానించటము. కనుక మనము ప్రార్థన చేసుకుందాము. పరలోక ప్రియమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు నాయనా. నీ దివ్య వాక్యాలను మేము నిత్యము దేవా మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రము నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన వారి వారి తల్లిదండ్రుల ఎడల ఎంతో ఆదర్శప్రాయంగా తల్లిదండ్రులను ప్రేమతో వారికి కావలసినటువంటి అవసరాలన్నీ దగ్గరుండి చేయుచున్నటువంటి బిడ్డలుగా ఉండేలా ఆశీర్వదించమని ప్రభువా, ప్రతి బిడ్డకు తండ్రి నీ యొక్క ఆనందకరమైనటువంటి దేవా ఆలోచనలు బిడ్డల్లో కలిగించి ప్రతి తల్లిదండ్రులను ఆనందపరిచేటట్లుగా చేయమని నీ పాదముల చెంత మేము మొరపెట్టుకొనుచు ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.